డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ విత్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రీవియస్ క్లాస్లో టెన్సెస్తో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 కదా. మనకు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తోనే ఉంటాయన్నమాట. ఆ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్తో చూద్దాం ఫస్ట్. హీ సెడ్, హీ టోల్డ్, సెడ్ టు అని ఉంటుంది కదా మామూలుగా. అదేంటి డైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది కదా. డైరెక్ట్ స్పీచ్ మనం ఎలా ఫైండ్ చేస్తామంటే ఇన్వర్టెడ్ కామాస్. సో ఇన్వర్టెడ్ కామాస్ ఉండడం వల్ల మనం డైరెక్ట్ స్పీచ్ అనేది మనము ఫైండ్ చేస్తాం. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చేయాలి అయితే సెడ్ టు, హీ టోల్డ్ అట్లా ఉంటుంది. ఆ ప్లేస్లో మనం ఆస్క్డ్ క్వశ్చన్, ఎందుకంటే ఇది ఇంట్రాగేషన్ కాబట్టి, క్వశ్చన్ కాబట్టి. ఓకే, సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాము. హీ సెడ్ టు మీ, డూ యూ లైక్ టు టేక్ టీ. సో అతను ఏం చెప్తున్నాడు, నీకు టీ తీసుకోవడం అలవాటేనా అనేసి చెప్తున్నాడు. సో ఇష్టమేనా అనేసి చెప్తున్నాడు. సో అప్పుడు మనము ఇది ఇన్వర్టెడ్ కామాలో ఏ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టు అంటే డూ యూ లైక్ అంటే క్వశ్చన్ కదా, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ మాకు. దీన్ని బట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనము ఫైండ్ చేసి దాన్ని ఇంట్రాగేషన్ ప్లేస్లో మనం ఏం చేయాలి, సెట్ టు ప్లేస్లో మనం ఏం చేయాలి, ఆస్క్డ్ అని పెట్టాలి. ఆస్క్డ్, క్వశ్చన్, ఏదైనా ఆస్క్డ్ కానీ లేదా క్వశ్చన్ కానీ ఇంకా ఏంటి ఎంక్వైర్డ్ కానీ అలా, ఎందుకంటే అది క్వశ్చన్ కాబట్టి ఏది సూటబుల్ అవుతుందో దానిలో ఆస్క్డ్ కానీ క్వశ్చన్ కానీ ఎంక్వైర్డ్ కానీ ఓకే అలా పెట్టాలన్నమాట. సో ఏంటి డైరెక్ట్ స్పీచ్ ఏముంది ఇక్కడ, డూ యూ లైక్ టు టేక్ టీ, నీకు టీ తీసుకోవడం ఇష్టమేనా అంటే అప్పుడు ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి, హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ లైక్ టు టేక్ టీ. ఓకే, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద పల్లవి సెడ్ టు ద మ్యాన్, వై ఆర్ యూ స్టాండింగ్ హియర్, ఎందుకు ఇక్కడ పల్లవి అని ఏమడుగుతుంది, ఎందుకు ఇక్కడ నిల్చుంటున్నావు అనేసి అడుగుతుంది. సో అక్కడ వై అన్నప్పుడు క్వశ్చన్ కదా. సో దాన్ని మనం ఆస్క్డ్, పల్లవి ఆస్క్డ్ ద మ్యాన్ వై హీ వాజ్ స్టాండింగ్ దేర్. హియర్ కదా, ఇది హియర్ అంటే అప్పుడు ప్రజెంట్ టెన్స్లో, ఈ డైరెక్ట్ స్పీచ్లో హియర్ అని ఉంటుంది, మనం పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. దేర్ అంటే అయిపోయింది కాబట్టి దానికోసం మళ్ళీ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం చెప్తాం కాబట్టి ఇక్కడ దేర్ స్టాండింగ్, వాజ్ ఇది కూడా పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, ఆస్క్డ్, క్వశ్చన్ ఆల్సో మనం యూజ్ చేస్తాం. క్వశ్చన్ అని పెట్టవచ్చు, ఆస్క్డ్ అని పెట్టవచ్చు, అండ్ ఎంక్వైర్డ్ అని కూడా పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. సెంటెన్స్ స్టార్ట్ విత్ వర్బ్ అని చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో. అప్పుడు ఇక్కడ ఆర్డర్స్, కమాండెడ్ అండ్ ఆస్క్డ్ అండ్ బెగ్డ్ ఆల్సో. బెగ్డ్ అంటే బతిమిలాడడం. ఓకే, ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. రాము సెడ్ టు రావణ, గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్. సో రాము ఏమన్నాడు, గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అంటే ఏంటి, ఇక్కడ వర్బ్ వచ్చింది కదా. ఈ ఇన్వర్టెడ్ కామాలో సెంటెన్స్ ఏంటి, ఇంపరేటివ్, ఎందుకంటే ఫస్ట్ వర్బ్ ఉంది కాబట్టి, గెట్ వర్బ్ ఉంది కాబట్టి మనం ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం ఫైండ్ చేసాం కదా. సో ఇంపరేటివ్ సెంటెన్స్తో అక్కడ సెట్ ప్లేస్లో మనం ఏమొస్తుంది, ఆర్డర్డ్, రామ ఆర్డర్డ్ రావణ టు గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఓకే, ఆర్డర్ చేశాడు కదా. సో ఆ ప్లేస్లో సెట్ టు ప్లేస్లో మనం ఏం చేయాలి, ఆర్డర్. అంటే మనకు ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామాలో డైరెక్ట్ స్పీచ్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలుస్తాయో అప్పుడు మనము ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ద ప్రైజనర్ సెడ్ టు ద జడ్జ్, పార్డన్ మీ సార్ అంటే జడ్జిని ఆ పార్ట్నర్ ఏమన్నాడు, జడ్జిని ఆ క్లయింట్ ఏమన్నాడు జడ్జిని, పార్డన్ మీ సార్, నా మీద దయ చూపండి, నన్ను వదిలేయండి అనేసి అంటున్నాడు. సో దాన్ని ఏమంటారు, బతిమలాడుతున్నాడు కదా. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనము ఇండైరెక్ట్ స్పీచ్లో, ద ప్రైజనర్ బెగ్డ్ ద జడ్జ్ టు పార్డన్ హిమ్. ఓకే, అప్పుడు ఏమని చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్లో, అతను ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాలు ఉంటాయి కదా, ఆ ఇన్వర్టెడ్ కామాలో ఏ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే పార్డన్ అనేది వర్బ్. ఓకే, ఇతను ఏం చేస్తున్నాడు, ఇవి చూడడం వల్ల మనకి ఇదేంటి, బతిమలాడడం. అంటే ఇక్కడ బెగ్డ్, ద ప్రైజనర్ బెగ్ ద జడ్జ్ టు పార్డన్ హిమ్, అతన్ని వదిలిపెట్టమని దయచూపమని అడుగుతున్నాడు ఎవరిని, జడ్జిని. ఓకే, నెక్స్ట్ ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు అస్ ప్లీజ్ హెల్ప్ మీ. ఓల్డ్ మ్యాన్
వాళ్ళని ఏమని అడుగుతున్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఇది కూడా బతిమలాడమే కదా, అంటే రిక్వెస్ట్ కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. అప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాలో రిక్వెస్ట్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, మనం ఫస్టే చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో 3 టైప్స్ ఆఫ్ ఇంపరేటివ్: ఆర్డర్, సజెషన్స్ అండ్ రిక్వెస్ట్ అని. ఓకే, ఇది రిక్వెస్ట్. నెక్స్ట్ ఆ ప్లేస్లో మనం ఈ ఓల్డ్ మ్యాన్ సెట్ ప్లేస్లో మన సెట్ అన్నింటికి డైరెక్ట్ స్పీచ్లో సెట్స్ వస్తాయి. మనము ఇండైరెక్ట్ స్పీచ్లో అకార్డింగ్ ద సెంటెన్స్ మనం చేంజ్ చేసుకోవాలి. ఇదేంటి ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది ద ఓల్డ్ మ్యాన్ రిక్వెస్టెడ్ అస్ టు హెల్ప్ హిమ్. ఓకేనా. సో ఇలా మనము టైప్స్ ఆఫ్ సెంటెన్స్ బట్టి మనము డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ దీనికంటే ముందు మన టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ టెన్సెస్ చూసుకుంటే ఇవన్నీ ఈజీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వీ కెన్ సీ. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యూజ్ చేసి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం. ఎక్స్క్లైమ్డ్, ఓకే, ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఎక్స్క్లైమ్డ్ విత్ సాడ్. ఓకే, నెక్స్ట్ వండర్డ్. సో ఇవన్నీ ఏంటి, రిలేటెడ్ టు ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్లో అన్ని సెట్ వస్తాయి కదా, సెట్ ప్లేస్లో మనం ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేసినప్పుడు అప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూడాలి ఇక్కడ. ఓకే, సి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. ఓకే, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. అమ్మ ఇంత అద్భుతమైన ఫ్లవర్ ఇది అని అంటున్నాడు. అంటే మనం ఎలా ఎగ్జైట్ అయినా కదా అక్కడ. సో ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి, సెట్ ప్లేస్లో ఎగ్జైట్. షీ ఎగ్జైటెడ్ దాట్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇట్ వాజ్ అని ఇక్కడ ఎందుకు ఇట్ వాజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇట్ ఈస్ వీఆర్ యూజింగ్ హియర్. ఇట్ వాజ్ అని యూజ్ చేస్తాం కదా ఈ ప్లేస్లో, ఇట్ ఈజ్ యూజ్ ఎందుకంటే అది ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఏంటి, ఇన్వర్టెడ్ కామాలో. ఇన్వర్టెడ్ కామా ఉన్నప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. ఓకేనా, అందువల్ల ఇక్కడ ఇట్ వాజ్ వచ్చింది. నెక్స్ట్ హీ సెడ్ హుర్రా. ఇక్కడ ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం మార్క్స్ పెట్టాలి. హుర్రా హౌ వన్ ద మ్యాచ్. అబ్బా ఎంత అద్భుతంగా మ్యాచ్ గెలిచాడు అనేసి అంటున్నాం. ఇక్కడ మనం ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. ఇక్కడ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అంటే హ్యాపీ, సంతోషంతో ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దాట్ హీ హ్యాడ్ వన్ ద మ్యాచ్. సో సంతోషంతో అక్కడ ఎక్స్క్లైమ్డ్ అంటే సంతోషకరమైన ఆశ్చర్యంతో అతను ఎంత బాగా ఆడాడు మ్యాచ్ అనేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ద ఉమెన్ సెడ్ అలాస్ ఐ లాస్ ల్యాండ్ ఏ ఇయర్ ఎగో. ఆమె ఒక సంవత్సరం క్రితము ఆమె ల్యాండ్ పోయిందంట ఆమెకి. సో అప్పుడు ఆమె ఎక్స్క్లైమ్డ్ విత్ నాట్ జాయ్. ఆమె సంతోషంగా చెప్తుందా, బాధతో చెప్తుంది. సో ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి, ద ఉమెన్ ఎక్స్క్లైమ్డ్ విత్ సాడ్ దట్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ ల్యాండ్. ఎప్పుడు, ఏ ఇయర్ బిఫోర్. సో 1 year బిఫోర్ ఆమె ల్యాండ్ లాస్ అయింది. అందువల్ల ఆమె ఎక్స్క్లైమ్డ్ విత్ సాడ్, బాధతో చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ హీ సెడ్ ఓ ఇట్ ఈజ్ యాన్ ఎగ్జైటింగ్ స్టోరీ. సో ఆమె ఎలా చెప్తుంది, ఈమె చెప్తుంది. సెట్ కామన్ కదా, సెట్ ఏంటి డైరెక్ట్ స్పీచ్లో. ఓకే, సో ఇట్ ఈజ్ యాన్ ఎగ్జైటింగ్ స్టోరీ. సో మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి, ఎగ్జైటింగ్ ఎలా ఎగ్జైట్ అవుతుంది, వండర్తో అంటే ఆశ్చర్యకరంగానే కదా. అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ ఏం రాయాలి, ఇండైరెక్ట్ స్పీచ్లో he wondered that it was an exciting story. ఓకే, సో ఇలా అన్నమాట. సో ఇది దిస్ ఈజ్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ విత్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఫస్ట్ వీటికంటే ముందు మనకు బాగా టెన్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బాగా నేర్చుకోవాలి. మళ్ళీ చూడండి ప్రీవియస్ క్లాసెస్, మీకు అర్థం కాకపోతే చూసి ఇవి చేస్తేనే వస్తాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ రావాలంటే రావు, అర్థం కాదు కూడా, అదేదో పట్టినట్టు అవుతుంది అన్నమాట. సో ఇలా మనం నెక్స్ట్ క్లాస్ ఏదైనా కొత్త టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో మీరు సజెషన్స్ పంపించండి దయచేసి, ఎందుకంటే టీచింగ్లో ఏమైనా చేంజెస్ అట్లా ఉండాలా అనేసి నాకు సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.